వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఎక్స్ సీనియర్ మేనేజర్ ఎస్ రాజశేఖర్ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారని వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజశేఖర్ గారు నమస్కారం అండి. సో అయితే టాపిక్ ఏంటంటే లాస్ట్ వీక్ అంతా కూడా నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అయింది. ప్రస్తుతానికి బుల్ మార్కెట్ నడుస్తోంది. మరి ఈ టైంలో పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? తప్పకుండానండి, ఇట్ ఈస్ మై ప్లెజర్. సార్ లాస్ట్ వీకే కాదండి, ప్రస్తుతం మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఈ రోజు కూడా నిఫ్టీ టచ్డ్ ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టచ్ అయింది. అండ్ సెన్సెక్స్ కూడా 67,000 టచ్ అయింది. సో వీఆర్ ఇన్ ఏ బుల్ మార్కెట్ అని అందరికీ అర్థమైపోయింది, ఇంక్లూడింగ్ రిటైల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ బుల్ మార్కెట్లో ఏం చేయాలి? మనము దీంట్లో రిటైల్ ఇన్వెస్టర్స్ వచ్చేటప్పటికి వాళ్ళందరికీ వచ్చే డౌట్స్ ఏమంటే, మేము సిప్పు కడుతున్నామండి, బుల్ మార్కెట్, ఇప్పుడు సిప్పు స్టాప్ చేయమంటారా? నెంబర్ 2, ఫ్రెష్గా ఎంటర్ అయిదాం అనుకుంటుంటారు. వాళ్ళు అడిగేది బుల్ మార్కెట్ కదండి, ఇప్పుడు కడితే మాకు మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అయితే ఎలా? నెంబర్ 2 డౌట్. నెంబర్ 3 డౌట్, మేము లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము, చేయొచ్చా? అసలైన ముఖ్యమైన నెంబర్ 4 డౌట్, బుల్ మార్కెట్ అండి. నెంబర్ 4 ఈ డౌట్ ఏమంటే, మేము లంసమ్ ఇన్వెస్ట్ చేశాము, మేము విత్డ్రా చేసేసుకోవచ్చా, రిడెంప్షన్ చేయొచ్చా? బ్రాడ్గా రిటైల్ ఇన్వెస్టర్స్కు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు ఈ 4 డౌట్స్ వస్తాయండి. నాకు వచ్చే కాల్స్ కూడా దాదాపు అన్ని ఈ కేటగిరీ. నేను అందుకని ఐ డివైడెడ్ ఆల్ దిస్ క్వరీస్ ఇన్ 4 బ్రాడ్ కేటగిరీస్. సో నెంబర్ 1 కేటగిరీ సిప్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, సిప్ కడుతూ ఉన్నారు, సే 5 years 6 years. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమంటే, కొంతమంది ఉద్దేశము బాగా పీక్ వచ్చేసిందండి, కరెక్షన్ ఈజ్ డ్యూ అట్ ఎనీ టైం, కాబట్టి నేను ఇప్పుడు దీన్ని సిప్ను పాస్ చేస్తానండి. పాస్ అంటే ఆపొచ్చు, దాన్ని పాస్ చేసి తర్వాత ఒక 2 నెలలు 3 తర్వాత నేను చేస్తాను. వీళ్ళని అడిగే నేను క్వశ్చన్ ఏమంటే, మీరు ఇప్పుడు పాస్ చేస్తారు, బాగుంది, తర్వాత ఎప్పుడు మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయాలని మీకు కరెక్ట్గా అవగాహన ఉందా? అంటే మీరు బాటం మీరు పట్టుకోగలరా? అది నేను అడిగేది. ఇప్పుడు 19,800 టుడేస్ నిఫ్టీ, సే ఇంకొక 200 పాయింట్స్ అప్లో 20,000 కూడా టచ్ అవుతుంది అనుకుందాం. సో మీరు పాస్ చేస్తారు, తర్వాత కింద ఎంతవరకు వస్తుంది కిందికి అని మీకు తెలుసా? ఎప్పుడు దాన్ని మీరు స్టార్ట్ చేస్తారు? మై సజెషన్ ఈజ్, ఎస్పెషల్లీ సిప్ ఆల్రెడీ చేసి లాంగ్ టర్మ్లో ఉందాము అనుకున్న వాళ్ళు, ప్లీజ్ డోంట్ డూ దట్. సిప్ పాస్ చేయడము అదంతా వద్దండి. మనకి ఇప్పుడు ప్రతి యాప్లో గ్రో కానీ, పేటిఎం మనీ యాప్లో అన్నిట్లో ఆప్షన్ కూడా ఇచ్చారు, పాస్ సిప్ అని. అది నేను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం, ప్లీజ్ అది చేయదండి, కంటిన్యూ ఇట్. ఇదండి ఫస్ట్. నెంబర్ 2, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ పీక్లో ఉందండి, మేము ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి, కొంచెం కరెక్షన్ వచ్చినాక మొదలు పెడతామండి. మళ్ళీ ఇది కూడా వాళ్ళకు కూడా ఇదే చెప్పేది. మీరు ఒకటి గమనించాలా, ఫిబ్రవరి 2022లో నిఫ్టీ టచ్డ్ 16,248. ఎప్పుడు రష్యన్ వార్ డిక్లేర్ చేసినాక మిస్టర్ పుతిన్, ఆ రోజు బాగా, అదే రోజు 815 పాయింట్స్ నిఫ్టీ డ్రాప్డ్, ఆల్మోస్ట్ చాలా పెద్ద ఫాల్. అప్పుడు కొంతమంది, అందరంటే చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ప్యానిక్ అయ్యారు. అక్కడ స్టాప్ చేసింటే ఏమైంది మీ పరిస్థితి? బయటకు వచ్చింటే ఏమైంది? అక్కడి నుంచి నిఫ్టీ చూడండి, ఇప్పుడు 19,800. అంటే దాదాపు ఓన్లీ నిఫ్టీలో పెట్టిన, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో పెట్టిన ఇన్వెస్టర్స్ కూడా 20% వచ్చింది ఈరోజు యాజ్ అంటేజ్. అదే స్మాల్ క్యాప్ అయితే, మిడ్ క్యాప్లు అయితే ఇంకా చాలా బాగా వచ్చాయి, మోర్ దాన్ 50% రిటర్న్స్. స్మాల్ క్యాప్, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్ 50% రిటర్న్ వచ్చి ఇన్ 16 months. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? సో మీరు సిప్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఎనీ డే ఈజ్ ద గుడ్ డే టు స్టార్ట్ ద సిప్. అది నా ఉద్దేశం అండి. మనం గత 10 ఏళ్ళుగా చూసుకుంటే ఎన్నోసార్లు ఆల్ టైమ్ హై వచ్చాయి, ఎన్నోసార్లు డ్రాప్ అయింది మార్కెట్. ఇవన్నీ అయినా కూడా ఇన్స్పైట్ ఆఫ్ దట్ మార్కెట్ హ్యాస్ గివెన్ బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి మనకు. కమింగ్ 10 years కూడా మధ్యలో కరెక్షన్స్ వస్తాయి, ఏం కంటిన్యూస్గా నిఫ్టీ అలాగే 1-sidedగా గ్రాఫ్ ఏం పెరగదండి. కరెక్షన్స్ ఆర్ కామన్.
అసలు సిప్ మనకు వచ్చే బ్యూటీలో, సిప్లో ఉండే బ్యూటీ అంటే రూపీ కాస్ట్ యావరేజింగ్. మీరు 19,800లో ఈరోజు పెడితే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి 19,500 ఉన్నా కూడా మీకు డ్రాప్ అవుతుంది వస్తుంది, లేదా నెక్స్ట్ 20,000 వచ్చినా కూడా యావరేజ్ అవుతుంది. కాబట్టి మీరు సిప్ స్టార్ట్ చేయాలా అని అనుకునే వాళ్ళు ఎనీ డే ఈజ్ ఏ గుడ్ డే టు స్టార్ట్ ద సిప్. మీరు స్టార్ట్ చేయండి. నెంబర్ 2 అండి. నెంబర్ 3 డౌట్ ఏమండి, మనకు వీళ్ళు ఆల్రెడీ ఇది ఉంది, మళ్ళీ వాళ్ళు కూడా అడిగేది లంసమ్ మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకో. ఇక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఒకతనికి 50 లక్షలు వచ్చింది, 50 లక్షలు తీసుకొచ్చి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అంతా తీసుకొచ్చి ఒకేసారి పెట్టాలి అంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించాలి. ఇది మార్కెట్ బుల్ రన్ లో ఉన్నా కూడా ఆలోచించాలి. లంసమ్ అయితే లంసమ్ విషయానికి వస్తే పర్టికులర్ గా లంసమ్ ఎందుకంటే 50 lakhs ఒకే పాయింట్లో పెడతాడు ఆయన, ఒకే పాయింట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. దానికి నేను ఇచ్చే సలహా ఏమంటే, మీరు లంసమ్ ఉంది, అవును సార్ నేను బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంకుకి వెళ్తే 6 to 7%, దాని బదులు దీనికి వస్తాను అంటే, మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 25% మాత్రమే యువర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, 50 lakhsలో 12.5 lakhs మాత్రమే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యూ ఇన్వెస్ట్. ఓకే, రిమైనింగ్ 75% యూ కీప్ ఇట్ ఇన్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఆర్ లిక్విడ్ ఫండ్స్. కరెక్షన్స్ అనేది ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయని ఎవరికి తెలియదు. అవునవును. దానికి మనం ప్రిపేర్ అయి ఉంటూ దానికి తగ్గట్టుగా మనము మన యొక్క స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. సో లంసమ్ ఇన్వెస్ట్ చేద్దాము అనుకునే వారికి నేను ఇచ్చే సలహా 25% మాత్రమే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. కరెక్ట్. అండ్ మిగతా రిమైనింగ్ 75% లిక్విడ్ ఫండ్స్ కానీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయండి. కరెక్షన్ మీరు అనుకున్నట్టుగా వస్తే అది చెప్పలేము, దాన్ని ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీ కెనాట్ ప్రెడిక్ట్. కరెక్షన్స్ వస్తాయి, అది కూడా నేను చెప్తున్నాను. అప్పుడు మిగతా 75% కూడా 25 అంటే మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేసి స్టాగరింగ్గా లంసమ్ ఇన్వెస్ట్ చేయండి. ఇదే అండి. ఇంకా ఫైనల్ క్వశ్చన్, ఫైనల్ డౌట్ ఏమంటే, మేము ఆల్రెడీ లంసమ్గా ఇన్వెస్ట్ చేశామండి, దేన్ని ఇప్పుడు నేను మార్కెట్ పీక్లో ఉంది కాబట్టి నేను విత్డ్రా చేయవచ్చా? మీకు అవసరం ఉంటే, రియల్గా ఏదైనా నీడ్ కనుక ఉంటే, ఏ డాటర్స్ మ్యారేజ్ లేకపోతే ఇంకేమన్నా హౌస్ కొంటున్నారో అలా ఉంటే మీరు చెయ్యండి, విత్డ్రా చేసుకోండి. తప్ప మార్కెట్ పీక్లో ఉందని మాత్రం మీరు విత్డ్రా చేసుకుంటే యు ఆర్ మిస్సింగ్ ఏ గోల్డెన్ బస్. సో అయితే రాజశేఖర్ గారు ఇవంటే ఇప్పటి వరకు మార్కెట్ బుల్ రన్లో ఉన్నప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయం చెప్పారు. అంటే చాలామంది ఏం చేస్తారంటే వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఎస్ఐపీలు చేస్తుంటారు. సరే ఎప్పుడో ఒకసారి మార్కెట్ ఫాల్ అవుతుంది, మార్కెట్ డౌన్ అవుతుంది, మార్కెట్ డౌన్ అయిపోయిందని చెప్పి చాలామంది వాళ్ళ ఎస్ఐపీలు ఆపేస్తుంటారు. అంటే మార్కెట్ డౌన్ అవ్వడానికి ఎస్ఐపీలు ఆపుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎందుకు అంటే మార్కెట్ డౌన్ని ఎస్ఐపితో కంపేర్ చేసుకుంటుంటారు? అది సైకలాజికల్ ఫీలింగ్ అండి, ఎమోషనల్. ఇది ఇక్కడంతా ఎమోషన్స్ ప్లే చేస్తాయి. మీరు గుర్తుంటారు 2020 మార్చ్ కరోనా నైట్ మేర్. నిఫ్టీ హ్యాస్ కరెక్టెడ్ టు 8,000. చాలా మంది నేను ఎన్ని చెప్పినా నా క్లయింట్స్ కూడా నేను చెప్తూనే ఉన్నాను, ప్లీజ్ డోంట్ స్టాప్ ద సిప్. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏమంటే, ఇంకా టాపప్ చేసి మార్కెట్ కరెక్ట్ కనుక అయితే, కరెక్ట్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా పడిపోతుందేమో అనే ఫియర్తో సిప్పులు స్టాప్ చేస్తారండి. అది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. సో అయితే ఇప్పుడు కొత్తగా ఎస్ఐపి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బెరిష్ మార్కెట్ బెటర్ అంటారా, లేదంటే మంచి బుల్ రన్ బెటర్ అంటారా? అంటే ఫస్ట్ టైం కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఎనీ టైమ్, ఎనీ డే ఈజ్ గుడ్ డే, రైట్ డే టు స్టార్ట్ ద సిప్ ఇన్ స్పైట్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్. సో అంతేగాని మార్కెట్ బుల్ రన్లో ఉంటేనే పెట్టుకోవాలి, లేదంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోవాలనేది మ్యూచువల్ ఫండ్స్ విషయంలో అలాంటి ఆలోచనలు అవసరం లేదంటారు. ఎస్పెషల్లీ సిప్ విషయంలో. సిప్ విషయంలో సిప్ రూపీ కాస్ట్ యావరేజింగ్లో మనకు బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇస్తుందండి. 10 years 10,000 రూపీస్ చొప్పున కట్టిన వాళ్ళకు 2013 జూన్ నుంచి 23 జూన్ ఫిగర్ అనుకుంటా, ఇంకా పెరిగింది. 10,000 కట్టిన వాళ్ళకు ఈరోజు 40 lakhs వస్తున్నాయి కొన్ని ఫండ్స్లో. స్మాల్ లార్జ్ గ్యాప్లో 15% ఉంది.
మిడ్ క్యాప్లో 18% సిఆర్జీ. నేను యావరేజ్ చెప్తున్నాను అండి, బెస్ట్ అని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే మాక్సిమం 12 to 18 కంటే కూడా మనం చెప్పుకోకూడదు, మాట్లాడుకోకూడదు. బట్ రీసెంట్గా ఒక 2-3 days బ్యాక్ నేను కూడా ఒక బిజినెస్ మ్యాగజైన్లో ఎస్పెషల్లీ 2023లో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ చూస్తే కొన్ని 22-23 వరకు కూడా వచ్చాయి. బట్ అది అంటే మన వైపు నుంచి అది ఆడియన్స్కి అడ్వైజబుల్ కాదు కాబట్టి మనం 12 to 15 or 18 వరకు మాత్రమే మాట్లాడుకోవాలి. అవునండి, స్మాల్ క్యాప్లో ఇచ్చాయండి 20+, 21, 22 ఇచ్చాయి. అవునవును. కమింగ్ సిప్ మీరు అన్నట్టుగా సిప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే బుల్ పీరియడ్లో కూడా స్టార్ట్ చేయొచ్చు, బేర్ పీరియడ్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. డోంట్ స్టాప్ ద సిప్. దట్ ఈస్ ద మంత్ర. అదండి విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఏఎస్ రాజశేఖర్ గారు. మార్కెట్ బుల్ రన్లో ఉన్నప్పుడు, బుల్ ర్యాలీలో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అనే చక్కటి అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఏఎస్ రాజశేఖర్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్.